హాయ్ ఫ్రెండ్స్, చూడండి నా చుక్క కూర టబ్బులో పెట్టాను కదండి. ఇప్పటికి ఎన్ని 3 ట్రిప్పులు, ఇది 4వ ట్రిప్ అండి కట్ చేయటం నేను. ఈ వర్షాలు పడ్డాయా ఈ మధ్య, అందుకు బాగా వచ్చేసింది, పురుగు పడతా ఉంది. అందుకు ఇంకా కట్ చేసేస్తాము అని కట్ చేస్తూ ఉన్నాను. ఎంత బాగుందండి చూడండి. ఈ ఆకుకూరలు వస్తే బాగా వస్తాయి. ఈ వర్షాకాలం అంతా అంత పురుగు పడతాయండి, అంతా బాగా పురుగు పడతా ఉంటుంది. చూసి ఇంకా ఇది చేసుకోవాలా. ఇప్పుడు ఇది 4వ ట్రిప్ హార్వెస్ట్ నాది, ఇది చుక్క కూరది. పెట్టినప్పటి నుంచి ఒక 15 రోజులకు 10 రోజులకు ఒకసారి కట్ చేస్తానే ఉన్నా. ఎంతగానం వచ్చిందో. గోంగూర, చుక్కకూర మిద్దె తోటల్లో కంపల్సరీగా పెంచుకోవాల్సిందేనండి. వేసుకుంటేనే మనకు ఆకుకూరలతోనే ఫస్ట్ స్టార్టింగ్. నేను ఎక్కువ ఆకుకూరలే వేస్తానండి మొత్తం. తోటకూర, పెరుగు తోటకూర, గోంగూర, చుక్కకూర, బచ్చల కూర ఇవన్నీ పెడతానే ఉంటా. ఒక్క టబ్బులోదే సరిపోతుంది, ఒక 2-3 ఉండేటోళ్ళకైతే. చూడండి ఎంతగానం వచ్చిందో ఒక్క టబ్బులోనే. ఒక 2 టబ్బులు అయితే ఒక 4 ఉండే చోట సరిపోతుందండి. ఇంకా ఈ టబ్బులో దిగొద్దాం. చుక్కకూర, గోంగూర, మటన్ వేసి చేస్తే భలే రుచిగా ఉంటుందండి. ఇంకా మన తోటలోది కాబట్టి ఇంకా బాగా రుచిగా ఉంటుంది. ఇవి ఏం మందులు ఏం కదండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. అవి చేసుకొని తింటేనండి అప్పుడు అర్థమవుతుంది ఎందుకు పెంచుకుంటుంటారో, ఎందుకు కష్టపడుతుంటారో వీళ్ళు అని అనుకుంటారు కదా. అది తిన్నప్పుడు తెలుస్తుంది కష్టమంతా, అరే ఇంత రుచిగా ఉందని. చూడండి మిరప చెట్టు దీంట్లోనే వచ్చేసింది. ఇది ఎట్లా వచ్చిందో, విత్తనాలు ఏమన్నా రాళ్ళు ఉంటాయి, వచ్చింది. ఇంకా ఆ మిరప చెట్టుకి చూడండి ఎంత పూతగా ఉందో. ఈ టబ్బులోనే, ఎడలపాటి టబ్బులోనే వచ్చేసింది. పడిపోతా ఉంది చెట్టు, పెద్దగా పెరిగింది కదా. దీనికి ఏదన్నా సపోర్ట్ చేయాలండి. ఇవి తీగలు అప్పుడు పెట్టాను కదండి, పాత వీడియోలు ఉన్నాయి చూడండి. ముందు వీడియోలో అన్ని విత్తనాలు పెట్టానండి. సొర, తీగ, అది ఇది చూపిస్తా ఉన్నాను చూడండి. అవి కోస్తా పక్కన అది కానొచ్చే లోపల తీసినారు. దీంట్లో ఒకటి మటుకే వచ్చేసింది. ఎట్లొచ్చిందో అది రాదు. విత్తనాలు ఉంటాయి కదా మట్టిలో, అవి వేస్తూ ఉంటాం కదా, అంత కిచెన్ వేస్ట్ అది. దీంట్లో గడ్డి మొలుస్తుంది, పిచ్చి పిచ్చి చెట్లన్నీ మొలుస్తూ ఉంటాయి. అన్నీ చూసుకొని పీకేసుకుంటూ ఉండాలి. రెండిటికే సరిపోయింది. ఇది బుట్ట నిండిపోయింది. 2 టబ్బులకి ఇంకా సగం ఉండనే ఉంది. ఈ ఆకులన్నీ పెద్ద అయినాక తుడుచుకుంటే సరిపోతుంది. దీని తోడుగా ఇంకొంత గోంగూర కోద్దామండి, బాగా రుచిగా ఉంటుంది గోంగూర కోసి వేస్తే. ఇంకా ఉన్నాయి చూడండి. ఈ టబ్బు అట్లే ఉంది. మళ్ళీ ఈ టబ్బులో కొద్ది కోసాను. ఇంకా ఆ టబ్బు ఉంది, ఆ టబ్బు ఉంది, ఆ పక్క ఒక టబ్బు ఉంది, అట్లే ఉన్నాయి. ఇంకా 2కే సరిపోయింది. ఎంత మనం నీళ్ళు వేసినా ఇంతగానం పెరగదండి. వర్షం పడితే చాలు బాగా పెరిగేస్తాయి.
బాగా పెరుగుతుంది. చూడండి గోంగూర మొన్న కోసాను కదండి పప్పు కానీ, అంతలోకి చూడండి ఎట్లా పెట్టిందో. గోంగూర ఆకుకూరలు అయితే మనం కొనకుండానే పండించుకొని తినొచ్చండి. ఆదివారం వస్తే గోంగూర అన్న చుక్కకూర అన్న ఏదో ఒకటి కోసి మటన్ వేసి చేస్తూ ఉంటా. ఎంత బాగా పెరిగింది. దీనికి సత్వ తక్కువైందో మళ్ళీ ఎట్లనో, ఇది నీళ్ళు ఎక్కువైనాయో, వర్షాలు పడ్డాయి కదండి, కొంత పచ్చగా ఉంది ఇది, అందుకే చూద్దామని. ఇది చూడండి పాలకూర ఎంత బాగా వచ్చిందో. ఇది ఈరోజు ఆదివారం కదండి, ఆదివారం వస్తాయనే బిర్యానీలు, ఈ రైస్లు అంటే, బిర్యానీలు అంటే, మటను అన్నీ తెచ్చుకొని తింటారు కదండి. చూడండి ఆడాడ మిర్చి ఉన్నాయండి, ఈ మిర్చి అంతా కోసుకున్నాం. ఆడొక చెట్టు, ఆడొక చెట్టు, చెట్టుకు 2-3 కాయలు ఉంటాయి. చూడండి బీరకాయ ఆడొకటి ఆడొకటి వచ్చేసింది. కాకరకాయలు అన్ని పిందెలు ఉన్నాయి. ఇది చూడండి చిన్న చిన్న పిందెలు పడ్డాయి, ఆడొకటి ఉంది. ఇదొక బీరకాయ. తీసుకొచ్చుకోవాలి. విత్తనాలకి వదిలిపెట్టానండి, అది ఫస్ట్ కాపు ఉండనిలే బాగా పెరిగింది. విత్తనాలు కావాలి కదండి మనకు, అందుకు. ఈ మటికాయలు మాత్రము చెట్టు నాకంటే హైటు పెరిగేసింది. ఇది చూడండి, ఇవి చూడండి ఎంతంత పొడుగుండాయో. ఇవి మన కడప జిల్లాలో మటికాయలు అంటారండి, మీరు మళ్ళీ ఏమంటారో. కొంతమంది గోరు చిక్కుళ్ళు అని కానీ అంటూ ఉంటారు, వింటూ ఉంటాం కదండి, యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. ఎంతగానం వచ్చినాయి. ఈ బెండకాయ చూడండి, ఈ బెండకాయలు చూడండి ఎంతంత పొడుగు ఉన్నాయో. ఉంటేనే చూడండి.
ఇవి సన్నగా ఉండయి, ఇంకంత పెరగాల, పెరిగినాక కొయ్యాల. దీనికి ఏమైనా ఉన్నాయని చూస్తానండి. ఇన్ని చెట్లు వేస్తే ఒక్క చెట్టుకి పూతంతా రాలిపోతుంది, పూతంతా మొత్తం రాలిపోతుంది. మళ్ళీ పడ్డాయండి బీరకాయలు, అన్ని పిందెలు వచ్చినాయి. బెండకాయలు ఆడున్నాయి. ఈ చెట్టు అడవిలాగా ఉంది, ఏ చెట్టు ఎక్కడుందో అస్సలు కనుక్కోలేకున్నాము. ఈ నిమ్మకాయలు అయితే చాలా పిందెలు పడ్డాయి, కొన్ని రాలుతూ ఉన్నాయి, మళ్ళీ ఎందుకో అర్థం కాలే. ఇంకా 2 బెండకాయలు ఉన్నాయి, ఇక్కడ కోసేసేపు సరిపోతాయి. ఈ బెండకాయ చూడండి ఎంత పొడుగు వచ్చేసిందో, చాలా పొడుగు వచ్చాయి. కొన్ని పొట్టిగా ఉన్నాయి, కొన్ని పొడుగు ఉన్నాయి. హైంచి హోనారే, హైంచి హోనా లేక కత్తెర ఎక్కడో పెట్టేసాను, మర్చిపోయా. ఈ చెట్లలో ఏ వస్తువు ఆడబెట్టేదో అర్థం కానీ కావు. పచ్చడికైతే సరిపోతుంది, సాంబార్ కన్నా పచ్చడి కన్నా. ఇన్ని ఉన్నాయి మొక్కలేమో, 1, 2 అంతకంటే ఎక్కువ కాయటంలే. మళ్ళీ ఎందుకో నా మొక్కలు అట్లా వస్తాయి. పెరగటానికేమో నాకంటే హైట్ పెరిగినాయి, నాకంటే బలంగా ఉన్నాయి. ఇది చూడండి, బుల్లెట్ మిర్చి భలే కారం అండి ఇవి. పోయిన సంవత్సరం చెట్టు ఎంత అన్ని మొక్కలు ఎండిపోయినా కానీ ఈ మొక్క మాత్రం ఎండలేదు. అయితే ఇప్పుడు కొన్ని వస్తానే ఉన్నాయి. ఆడ ఎక్కువ లేవు, మొన్ననే కోసాను. పుదీనా కోస్తాండానండి. ఈ వర్షాకాలం పురుగు మాత్రం పడుతుందండి, అంత బొరకలు పెట్టేసింది చూడండి పుదీనాకంతా. ఇది కోస్తూ ఉంటే బాగా వస్తూ ఉంటుంది, అట్లే వదిలిపెట్టేస్తే ఇంతే పురుగు ఏందో అట్లా అయిపోతుంది. ఇవి ముదురు ముక్కలన్నీ ఇవన్నీ కోసేసి ఈ వేర్లు వస్తాయి కదండి, ఆకంతా తీసుకొని మళ్ళీ కుండీల్లో వేసేస్తే మళ్ళీ బాగా వచ్చేస్తుంది. ఇది చూడండి అట్లేనండి, ఇదంతా వేసింది, ఈ పుదీనా అంతా అట్లే వేసేసిన, అంత బాగా ముంచినాయి చూడండి. ఇది ఆకంతా ఇంకా ఏర్లు ఉంటాయి కదండి దీనికి, ఆ ఏర్లతో సహా అట్లే గుచ్చేస్తే సరిపోతుంది. ఆకంతా తీసుకొని గుచ్చేస్తే బాగుంటుంది. ఇట్లే నేను ఈడే గుచ్చుండేది, ఈ కుండికాడే గుచ్చుండేది. చూడండి దీనికి ఏర్లు ఉన్నాయి, ఇట్లా ఏర్లు ఉండేది, ఈ ఆకంతా తుంచుకుండేది వేరే కుండీలో అట్లా బూడ్చేస్తే చాలు, మనకు దండికి వచ్చేస్తుంది. మేము అసలు పుదీనానే కొనమండి, మా ఇల్లు కానీ చాలామంది తీసుకుని పోతూ ఉంటారు నా కాడికి వచ్చి. ఇదిగోండి ఇట్లా బుడిసేస్తా, అంతే. ఈ కొమ్మ అట్లా ఇవన్నీ అట్లే బతికేసాయండి. ఒకటి అరా చచ్చిపోతూ ఉంటాయి, కొన్ని బతుకుతూ ఉంటాయి. ఇట్లా ఇంకా ఇది ఈ తొట్టిలో నుంచి ఇది ఇట్లా వచ్చింది, దానికి ఇది అప్పుడే ఏర్లు వచ్చాయి చూడండి. కొద్దిగా అట్లా మట్టి వేసి అనికేస్తే ఇంకా అంతా బాగా వచ్చేస్తుంది. ఈ ముదురు మొక్కలన్నీ అన్నీ అట్లే చేస్తానండి, కోసేస్తాను. ఇట్లా వచ్చినటివన్నీ కోసుకుండేది. ఇది లావు ఉంటుంది కదా కాండం అంతా ఇది బూడ్చేస్తాం. ఇది లావాకంతా తీసేసి ఇట్లా మనకు ఆకుతోనే కదండి పని,
అందుకు ఆకు తుంచేస్తాను, మొత్తం తుంచేసి ఇంక ఇది ఉంది కదా, ఇంక ఇట్లే బుడిసేస్తాను. ఇది ఇంక ఇట్లే బతికేస్తుంది ఇది. ఇంకా నీళ్లు వేస్తూ ఉంటాం కదండి, అందుకు బాగా ఈగుర్లు పెట్టుకొని వచ్చేస్తుంది. ఆ ఈగుర్లతో సహా అట్లా పెట్టేస్తే ఇంకా ఎట్లా వర్షాలు పడతా ఉన్నాయి మనకు, ఇప్పుడే కదండి అన్ని మొక్కలు పెట్టుకోను బతికించుకోను అంతా. చూడండి ఎంతగానో వచ్చింది చుక్కకూర. ఇది గోంగూర చాలండి, మాకు ఇంకా ఉంది కానీ నేను కొయ్యలేదు. ఇది వచ్చి ఇలా బెండకాయలు కొన్ని వచ్చాయి, బీరకాయలు 1/4 కేజీ వచ్చాయి, మిర్చి కొద్దిగా వచ్చింది. చిన్న చిన్నగా ఇప్పుడే పెరుగుతూ ఉన్నాయండి మొక్కలన్నీ, చిన్న చిన్నగా అన్నీ వస్తూ ఉన్నాయి. హార్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి.